అధిక బరువుతో బాధపడుతున్నారా? అయితే బీ బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. ఇవాళ విద్యార్థుల బతుకులు లీకేజ్, పేపర్ లీకేజ్ల విషయంలో విద్యార్థులంతా రోడ్ల పడే పరిస్థితి. ఎందుకు జరుగుతుంది ఇట్లా? ఎవరి పాపం ఇవాళ లీకేజ్లో ఎవరున్నారు? కమిషన్ చైర్మన్ కానీ, కమిషన్ సభ్యులు కానీ వీళ్ళు ఏం చేస్తున్నట్టు? ఒక ప్రవీణ్ పేరు చెప్పి తప్పించుకుందామని చెప్పి చూస్తున్నాం. వీళ్ళ తీగలాగితే డొంక కదిలినట్టుగా ఖచ్చితంగా ప్రభుత్వం ఈ కమిషన్ చైర్మన్ సభ్యుల్ని వెంటనే వాళ్ళని బర్తరఫ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లనే ఇలా కేటీఆర్ గారు ఇలా ఐటీ శాఖ కదా, నీ ఐటీ శాఖ వల్లనే కదా ఈ కింద దాకా పోయింది. అంటే నీ ఐటీ శాఖ బలంగా పనిచేయట్లే అన్నట్టే కదా. మరే ఒకసారి ఎమ్మెల్యే రాజయ్యను ఏదో అవినీతికి పాల్పడ్డాని ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి పీకి పడేసి, తర్వాత ఈటెల రాజేందర్ గారిని తీసి పడేసారు పార్టీ నుంచి. సో అవినీతి పాల్పడుతున్నారని ఏదో చేస్తున్నారని చెప్పేసి వాళ్ళని సస్పెండ్ చేసినప్పుడు మరి నీ కొడుకో నీ బిడ్డకో న్యాయం, బయటకు ఒక న్యాయమా? కేసీఆర్ గారు ఇలా కేటీఆర్ గారి హస్తం కూడా దీంట్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ గారు సస్పెండ్ చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అట్లనే ఇలా బండి సంజయ్ గారు ఆడ దీక్ష చేస్తూ ఉంటే, గన్పార్క్ దగ్గర దీక్ష చేస్తూ ఉంటే, నిరుద్యోగుల పక్షాన మద్దతుగా దీక్ష చేస్తుంటే అరెస్ట్ చేస్తారా? దొంగల్ని దోషులు పట్టుకునేమో బయట దింపుతారు. ఇలా విద్యార్థుల పక్షాన మాట్లాడిన వాళ్ళు అరెస్ట్ చేస్తారు. ఇది ఏం న్యాయం అని చెప్పేసి మేము ఇలా దీన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఉస్మాన్ యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే ఉద్యమంలో బగబగ మండిందో అట్లా మళ్ళొక్కసారి ఉస్మాన్ యూనివర్సిటీ బగ్గు మనం మండుతోంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ అప్రజాస్వామిక నియంతృత్వ కుటుంబ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడి ప్రజాస్వామిక పరిపాలన ఇక్కడ సాధించుకుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అధిక బరువుతో బాధపడుతున్నారా? అయితే బీ బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి.